నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం నేను కాకినాడ సాయి సుధా హాస్పిటల్లో ఉన్నానండి. వెరీ ఫేమస్ హాస్పిటల్ ఇన్ కాకినాడ. ప్రత్యేకించి నాతో పాటు ఉన్నారు డాక్టర్ అనిల్ గారు, ఎండి ఎనస్థీషియా క్రిటికల్ కేర్. ప్రముఖ వైద్యులుగా ప్రత్యేకించి జాతీయ అవార్డు అందుకున్నారు వారి విభాగానికి సంబంధించి. వారితో మాట్లాడదాం. అసలు ఈ క్రిటికల్ కేర్ అలాగే ఎనస్థీషియా అంటే ఏంటి, ఈ విభాగంలో ఏమేమి ఉంటాయి. మనందరిలో చాలా వరకు ఉన్నటువంటి సందేహాలు ఏంటంటే, ఎప్పుడైతే ఎనస్థీషియా ఈ ఇంజెక్షన్ కనుక తీసుకున్నామో మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని, దానివల్ల చాలా కాంప్లికేషన్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుందని ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం, వీటి వివరాలు మాట్లాడదాం డాక్టర్ గారితో. హలో డాక్టర్ గారు. హలో అండి గీతాంజలి గారు. నైస్ మీటింగ్ నైస్ మీటింగ్ అండి. యాక్చువల్గా ఎనస్థీషియా అందరూ ఏదో పెద్ద సమస్యలాగా అనుకుంటూ ఉంటారు, బట్ ఎనస్థీషియా అనేది ప్రతి సర్జరీకి అవసరం అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సర్జరీకి వెళ్తున్నారంటే ఫస్ట్ వాళ్ళకి ఉన్న భయం ఏంటంటే, మాకు నొప్పి పడుతుందేమో సర్జరీ చేయించుకోవాలంటే, ఒక భయం అనేది ఒకటి ఉంటుంది. సెకండ్ థింగ్, ప్రతి ఒక్కరు కోరుకునేది నొప్పి తెలియకుండా మనం కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచే లోపు సర్జరీ అయిపోయినంతసేపు కూడా మాకు ఎటువంటి ఏది తెలియకూడదు, సర్జరీ అయిపోయినాక ఏది గుర్తుండకూడదు, ఇదే కోరుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. సో మెయిన్ మేము ఎనస్థీషియాలో అదే చేస్తాం. నొప్పి తెలియదు జనరల్ ఎనస్థీషియాలో, పేషెంట్కి అవేర్నెస్ అనేది ఉండదు. నెక్స్ట్ సర్జరీ అయిపోయినాక సర్జరీకి సంబంధించిన ఆ థియేటర్లో ఏం జరిగిందని కూడా గుర్తుండదు అనమాట. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వీ డూ ఇన్ ద ఎనస్థీషియా. చాలా మంచిది ఎనస్థీషియా. ఎనస్థీషియా లేకుండా ఏ సర్జరీ కూడా చేయలేము, ఎందుకంటే నొప్పితో ఎవరు చేయించుకోలేరు కూడా. డాక్టర్ గారు, ఎనస్థీషియాలో అసలు ఎన్ని రకాలు ఉంటాయి? జనరల్ ఎనస్థీషియా ఇది కొంతమందికి ఇస్తాం. అదే విధంగా సెంట్రల్ న్యూరాక్సియల్ బ్లాకేడ్ అంటారు, అంటే స్పైనల్, అంటే మనకి వెన్నుముకకి ఇచ్చే ఎనస్థీషియా. వెన్నుముక్క లోపల వెన్నుపాము ఉంటుంది కదా, దాంట్లో ఉన్న వెన్ను నీళ్ళలోకి మందు పంపిస్తాం అనమాట. అది కాకుండా రీజనల్ ఎనస్థీషియా, నరాలకి మనం ఎనస్థీషియా ఇచ్చి ఆ ఒక్క పార్ట్లో మాత్రమే మనం బ్లాక్ చేస్తాం అనమాట. ఈ 3 రకాలుగా ఉంటాయి. ఇది కాకుండా లోకల్ ఇన్ఫిల్ట్రేషన్స్, అవి సర్జన్సే కొంతమంది ఏంటంటే వాళ్ళు లోకల్గా ఇన్ఫిల్ట్రేట్ చేసుకుంటూ ఉంటారు, దాని లోకల్ ఎనస్థీషియా అంటారు. బట్ ఏంటంటే ఎనస్థిస్ట్ కంపల్సరీ ఉండాల్సింది మాత్రం ఈ 3 కూడా మేము చేస్తూ ఉంటాం. మేము మాత్రమే చేయగలం. అది మన సర్జన్ సర్వీస్ తో కూడా కాంప్లికేషన్స్ అవి వస్తాయి అన్నమాట. ఒక సర్జరీ జరుగుతున్నప్పుడు ఎంత మంది ఉండాలండి? వీటి మనకు రూల్ ఏమన్నా ఉంటుందా? అది సర్జరీ బట్టి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లికేటెడ్ సర్జరీ ఉంది, నెక్స్ట్ పేషెంట్ కి ఎక్కువ కోమార్బిడిటీస్, అంటే పేషెంట్కి హార్ట్ బాగాలేదు లేకపోతే సంథింగ్ ఏదైనా కాంప్లికేషన్ ఉంది, వాళ్ళకి సర్జరీ చేస్తున్నాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక్క ఎనస్థిస్ట్ అవ్వదు, అది హెల్పింగ్ హ్యాండ్ కింద ఇంకొక 2-3 ఉంటారు ఎనస్థిస్ట్లు అనేవారు. సార్, చాలా వరకు ఏంటంటే పెద్ద పెద్ద సర్జరీస్ ఉన్నప్పుడు మత్తు ఇస్తూ ఉంటారు కదా, సో ఎంతవరకు అవసరం? ఇవి డోసేజ్ వైజ్ ఉంటాయా, ఎలా ఉంటాయి వీటి గురించి? ఇదేంటంటే ప్రతిదీ కూడా మనకి ఒకటి మేము ఇచ్చే ఎనస్థీషియాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పడుకోబెడతాం. సెకండ్ థింగ్ ఏంటంటే సర్జన్కి వీలుబాటుగా ఉండడం కోసం మజిల్స్ అనేవి పెరలైజ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి స్ట్రెచ్చింగ్ ఈజీగా ఉండే. మనకి ఫర్ ఎగ్జాంపుల్ అపెండిక్స్ సర్జరీ చేయాలనుకోండి, పొట్ట ఓపెన్ చేయాలి, లేకపోతే సిజర్ నార్మల్గా పొట్ట ఓపెన్ చేసినాక అపెండిక్స్కి లోపలికి వెళ్ళాలి, అంటే లాప్రోస్కోపీ పద్ధతి కానీ దేని ద్వారా కానీ వెళ్ళాలంటే మజిల్స్ అనేవి కాంట్రాక్టెడ్ స్టేట్లో ఉంటే వాళ్ళు చేయలేరు. సో అవి రిలాక్స్డ్గా ఉండాలి. ఆ రిలాక్స్డ్గా ఉంచడం కోసం ఒక పారాలైటిక్ ఏజెంట్స్ అవి ఇస్తాం. సో ఇవన్నీ చేసి నొప్పి కలిగించకుండా సర్జరీకి అవసరమైనట్టు మనం వెసులుబాటు క్రియేట్ చేసి మనం సర్జరీ చేస్తాం. డోసెస్ ఉంటాయి. పూర్తిగా మనం సర్జరీ అయ్యేంత వరకు కూడా మనిషి మత్తులోనే ఉంటాడు. మనం ఎప్పుడైతే పారాలైటిక్ ఏజెంట్ ఇస్తామో మనిషి గాలి కూడా తీసుకోలేడు. మనం వెంటిలేటర్ మీద ఉంచి మనకి గాలి ఇస్తూ ఉంటాం. అంటే పెద్ద మత్తు అంటారు, పెద్ద మత్తు అంటే ఇది హోల్ బాడీ. మీరు అందరికీ నేను ఒకటే చెప్తాను ఏంటంటే, మత్తు అంటే సినిమాలో చూపించినట్టు ఖర్చు పెట్టి పడుకుని పోతారు, ఆ విధంగా కాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పడుకున్నారు అనుకోండి, మిమ్మల్ని లేపుతాను, లేస్తారు, అప్పటికి లేకపోతే గిచ్చుతాం, లేస్తారు, అప్పటికి లేకపోతే ముఖం మీద నీళ్ళు చల్లుతాను. అలాంటిది మీకు పొట్ట కోసేసి కండరాలు తీసి మనకు ఆపరేషన్ చేస్తున్నా సరే మనిషి లేవట్లేదు అంటే అతను పడుకున్నట్టు కాదు, అతన్ని ఒక రివర్సిబుల్ కామా స్టేట్లోకి తీసుకెళ్ళి మళ్ళీ ఆ కామా స్టేట్ నుంచి మనం రివర్స్ చేసి నార్మల్ స్టేజ్కి తీసుకొస్తాం అనమాట. ఇది జనరల్ ఎనస్థీషియా, పెద్ద మత్తు అనమాట. ఇది మనిషికి మత్తు ఎక్కిన తర్వాత ఎంత సేపటికి దిగుతుందండి మొత్తం మత్తు దిగడం? అలాంటిది యాక్చువల్లీ మనం ఇచ్చే డ్రగ్స్ ఏంటంటే 10 minutesకి నార్మల్ అవుతూ ఉంటారు. బట్ మేము ఏం చేస్తామంటే మెయింటెనెన్స్ డ్రగ్ చేస్తాం. సర్జరీ అయినంత వరకు కూడా మనం మెయింటెనెన్స్ గా డ్రగ్ పెడుతూనే ఉంటాం, ఇస్తూనే ఉంటాం. ఇంజెక్షన్ రూపంలో ఉండొచ్చు, గ్యాస్ రూపంలో ఉండొచ్చు. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే సర్జరీ అయినంత వరకు మనిషికి ఎలాంటి అవేర్నెస్ అనేది ఉండకూడదు, ఎలాంటిది వినపడడం కానీ వాళ్ళకి ఏదో జరుగుతుందనే అదేమీ తెలియకూడదు. కంప్లీట్ గా మనకి సర్జరీ అయిపోగానే మత్తు కళ్ళు తెరవగానే
సర్జరీ అయిపోయి ఏమి అవ్వకుండా ఉన్నట్టు ఉండాలి. అంతే తప్ప వాళ్ళకి ఏదైనా తెలిసిపోయింది అనుకోండి, ట్రామా ఉంటుంది, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్స్, సగం మంది చాలా ఈ సైకియాట్రిక్ కాంప్లికేషన్స్ కూడా భయం ఉండిపోతుంది. అవన్నీ ఉండకూడదంటే కనుక కంటిన్యూస్ గా మనం అనస్థీషియా ఇస్తుంటాం, మెయింటెనెన్స్ డ్రగ్. అంటే నార్మల్ స్టేజ్ కి రావాలంటే ఎంతసేపు పడుతుందండి? ఇప్పుడు మనకి ఈ హాస్పిటల్ వచ్చేప్పటికి సాయిసుధ హాస్పిటల్లో ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ టైం వీ యూజ్డ్ యూరోపియన్లో అప్పటి వరకు వాడే డ్రగ్ రివర్సీ అని చెప్పి, సుగామడెక్స్ అని చెప్పి ఒక డ్రగ్ ఉండేది. అది మేము లాస్ట్ 1.5 year ఇప్పుడు అందరూ వాడుతున్నారు. బట్ దిస్ హాస్పిటల్ స్టార్టెడ్ సుగామడెక్స్ అని చెప్పి. అదేంటంటే మనకి సర్జరీ అయిపోగానే ఇదివరకు వాళ్ళకి మళ్ళీ మెలుకొచ్చి వరకు మనం వెయిట్ చేసి అప్పుడు రివర్స్ చేసేవాళ్ళం. ఇప్పుడు సర్జరీ అయిపోయిన వెంటనే ఆ డ్రగ్ ఇవ్వగానే వెంటనే లేచిపోతారు. అసలు ఇమీడియట్ రివర్సల్ అనమాట. ఎలాంటి పెయిన్ గానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు. ఎస్, డెఫినెట్ గా యాజ్ ఎ విమెన్ ఐ వాంట్ టు ఆస్క్ అబౌట్ సి సెక్షన్ జరిగేటప్పుడు ఇచ్చేటువంటి, అంటే ఈ టైంలో ఇచ్చేటువంటి ఎనస్థీషియా ఏదైతే ఉందోనండి, అది చాలా ప్రాబ్లమాటిక్ అని చెప్తూ ఉంటారు. తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అంటారు. ఇది ఎంతవరకు నిజం అసలు? యాక్చువల్గా సి సెక్షన్ లో కానీ వాటిల్లో మనకి ఇచ్చేది నడుముకి ఇస్తాం. అంటే నడుములో వెన్నుపూస లోపల పైన పొరల్లో ఉండే వెన్నుపాములో పొరల్లో ఉండే వెన్ను నీళ్ళలోకి మొత్తం మనం పంపిస్తాం. సి సెక్షన్ లో కానీ లేకపోతే కొంచెం ఒబీస్ పర్సన్స్ లో పొట్ట ఎక్కువ ఉన్న మీకు ఏమవుతుందంటే వెన్నుముక్క మనకి లార్డోసిస్ షేప్ మారిపోతుంది అనమాట వెనకాలకి. ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏంటంటే వెన్నుముక్క షేప్ మారిపోయి ఉంటుంది. వీళ్ళలో ఏమవుతుందంటే మనకి మత్తు ఇవ్వడం వల్ల వాళ్ళకి కాంప్లికేషన్స్ అనేవి రావు. బేసికల్లీ ఎప్పుడు కాంప్లికేషన్స్ వస్తాయంటే సహజంగా ఎవరికైనా సరే మన బరువు పెరిగిపోయి మన బరువుని కాసేవి కండరాలు. ఎప్పుడైతే కండరాలు వీక్ అయిపోతాయో మన బరువు అంతా కూడా బోన్ మీద పడిపోతుంది. బోన్ మీద పడుతున్నప్పుడే మీకు పెయిన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సర్జరీ సి సెక్షన్ తర్వాత ఒక ఉమెన్కి మజిల్స్ అన్ని ల్యాక్స్ అయిపోయి ఉంటాయి. వాళ్ళు ప్రాపర్గా మళ్ళీ వాళ్ళు మజిల్ బిల్డప్ చేసుకోకుండా ఎక్సర్సైజ్ చేసుకోకుండా అలాగే ఉండిపోతే దే విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ పెయిన్. అదే తప్ప ఇంజెక్షన్ వాళ్ళు కాదు. అదే విధంగా మనకి మేల్స్ కూడా తీసుకుంటే పొట్ట ఎక్కువ ఉన్న వ్యక్తులకి లేకపోతే బ్యాక్ మజిల్స్ స్ట్రాంగ్ గా లేని వ్యక్తులకి వీళ్ళందరికీ ఎవరికైనా మత్తు ఇచ్చినా ఇవ్వకపోయినా వాడికి నడునొప్పి అనేది వస్తుంది. ప్రతిదీ మనం దీని వల్ల రిలేట్ చేసుకోకూడదు. ఎందుకంటే మనం కామన్గా ఏంటంటే మన మజిల్స్ వీక్ అయిపోయిన దానికన్నా అప్పుడు ఏదో మత్తు ఇచ్చాం కాబట్టి నడునొప్పి వస్తుందని అనుకోవడమే ఎక్కువగా అయిపోయింది. కామన్ గానండి సిజేరియన్ అయిందా దానివల్లే ఈ బ్యాక్ పెయిన్, అప్పుడు ఇచ్చే మత్తు మందు వల్లే ఇప్పుడు నీకు ఇంత బాడీ వచ్చేసింది, లేకపోతే ఇంత ఇదయ్యావు, నువ్వు కనీసం నడుము బలం లేకుండా పోయిందని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. ఎందుకంటే చాలా మంది ఇండియన్స్ లో ఏంటంటే మదర్ అయినాక ఎక్సర్సైజ్ చేయడం అనేది కొంత తక్కువగా ఉంటుంది. దానివల్ల మీకు ఏంటంటే మజిల్ పవర్ అనేది తక్కువగా, ప్రోటీన్ తక్కువ తీసుకుంటారు ఇండియాలో. మోస్ట్లీ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ తీసుకోవడం, మన ఆహారపు అలవాట్లు అలా ఉంటాయి. దానివల్ల ఏంటంటే మజిల్స్ కి అంత పవర్ లేక మొత్తం బోన్ మీద పడిపోయి వెన్నెముక్క మీద వెర్టిబ్రా మధ్యలో డిస్క్ ఉంటుంది, ఆ డిస్క్ బల్జ్ అయిపోవడం వల్ల మీకు పెయిన్స్ వస్తుంటాయి. డాక్టర్ గారు, పెయిన్ ప్రొసీజర్స్ అసలు ఎలాంటి వాటికి చేస్తారు ఇవి? పెయిన్ ప్రొసీజర్స్ అనేది బాడీలో ఏ పెయిన్ కైనా సరే మనకి ట్రీట్మెంట్ అయితే ఇప్పుడు ఉంది. అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అనేవి వచ్చేసినాయి. ఇది వరకుట్లా ప్రతిదానికి సర్జరీకి వెళ్ళిపోవడం అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మోకాలు నొప్పులు ఉన్నాయి, అడ్వాన్స్డ్ స్టేజ్ 4th stage ఆస్టియోఆర్థరైటిస్కి తప్ప మీరు సర్జరీకి అవసరం లేదు. 4th stage ఆస్టియోఆర్థరైటిస్ వస్తే కంపల్సరీగా మేము సర్జరీయే ప్రిఫర్ చేస్తాం. బట్ సర్జరీ చేయించుకున్నా కూడా మీకు యాక్చువల్గా అది ఒక 15-16 years వరకునే షెల్ఫ్ లైఫ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ వాళ్ళకి కూడా మళ్ళీ పెయిన్స్ వస్తాయి. ఇప్పుడు ఒక 80 years ఉమెన్ ఉన్నారు, ఆవిడకి పాపం నుంచోడానికి ఇబ్బంది పడుతున్నారు, లేదా ఇంకోటిదా ఉంది, వాళ్ళకి సర్జరీ చేసే బదులు ఇలాగ మనం పెయిన్ ప్రొసీజర్ చేస్తే ఆ రిమైనింగ్ ఎలాగో మీ సర్జరీ చేసిన ఒక 15 సంవత్సరాలు ఆవిడ ఒక షెల్ఫ్ లైఫ్ మీకు మ్యాక్సిమం 90 years బతుకుతారు ఈ రోజుల్లో. మీరు ఆవిడని ఇబ్బంది పెట్టేసి దానికన్నా ఇలా పెయిన్ ప్రొసీజర్స్ చేసుకుని ఆ రిమైనింగ్ లైఫ్ కొంచెం పెయిన్లెస్గా ఉండొచ్చు అనమాట. అదేవిధంగా మేము క్యాన్సర్ పెయిన్ కూడా మేము ఇంజెక్షన్స్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ కానీ వీళ్ళకి ఏంటంటే 6-7 నెలల్లోనే సివియర్ క్యాన్సర్స్లో చనిపోతారు. బట్ చనిపోయేది కూడా సివియర్ పెయిన్ తట్టుకోలేక చనిపోతుంటారు. వాళ్ళకి మేము సీలియాక్ ప్లెక్సస్ బ్లాక్ అని చెప్పి బ్లాక్స్ అవి ఇవ్వడం వల్ల ఏంటంటే పెయిన్ ఫ్రీగా లాస్ట్ స్టేజెస్లో అంత పెయిన్ అనుభవించకుండా చనిపోతారు. ఈ ఎంఆర్ఐస్ తీసుకున్నప్పుడు కూడా అనెస్థీషియా ఇస్తారా అండి? అవసరం? ఎంఆర్ఐస్ అందరికీ ఇవ్వండి. ఎంఆర్ఐ సెడేషన్స్ కొన్ని సైకియాట్రిక్ పేషెంట్స్ కి ఎంఆర్ఐ అవసరం. క్లాస్ట్రోఫోబియా అంటే ఎంఆర్ఐ అనేది ఏంటంటే
మనకి ఆ కన్నంలోకి తీసుకెళ్తారు. అవును. అందులోకి వెళ్ళగానే కొంతమంది భయపడుతూ ఉంటారు, అందులో ఎక్కువసేపు ఉండలేరు. వాళ్ళకి మేము మైల్డ్ సెడేషన్, అనస్థీషియా అన్నం కన్నా సెడేట్ చేస్తాం. మామూలుగా పడుకోబెట్టి లేవగానే లేచిపోయే విధంగానే మైల్డ్ సెడేషన్ చాలా మైల్డ్ గా చేస్తాం అన్నమాట. సో నేను మీ మాటలో విన్నది ఏంటంటే దానివల్ల అంత సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండవు. ప్లస్ మేము ఇక్కడ చేసేది ఏంటంటే మోస్ట్లీ ఇలా పెద్ద మొత్తులో కాకుండా మనిషి అవేక్ గా ఉండి పెయిన్లెస్ గా, ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గరికి ఫ్రాక్చర్ తో వచ్చారు అనుకుందాం, చేతి ఫ్రాక్చర్ తో. ఇది వరకు ఏం చేసేవారంటే పూర్తి మత్తు ఇచ్చి చేసేవారు. ఇప్పుడు ఏంటంటే మేము ఆ స్పెసిఫిక్ ఈ చెయ్యికి సంబంధించి స్పెసిఫిక్ నరానికి మేము అల్ట్రాసౌండ్ గైడెడ్ గానే అక్కడ బ్లాక్ ఇచ్చి నడుచుకుంటూ వస్తారు, నడుచుకుంటూ వెళ్ళిపోతారు. సో ఆ రోజే మనకి అడ్మిషన్ ఉంటుంది. సర్జరీ అయిపోగానే సేమ్ డే ఇంటికి వెళ్ళిపోతారు. మీరేమి ఇంకోళ్ళు వచ్చి తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు, పేషెంటే నడుచుకుని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇలా ఫేస్ కి కూడా నేను విన్నానండి, అలా కూడా లోకల్ అంటారా? లోకల్ అనెస్థీషియా ఏదైనా సరే నర్వ్స్, ఫేస్ లో కూడా చాలా నర్వ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి అనెస్థీషియాలో రీసెంట్ గా మేము చేసిన ఏవేక్ క్రేనియోటమీస్. ఏవేక్ క్రేనియోటమీస్ అంటే మనకి బ్రెయిన్ లో కొన్ని ట్యూమర్స్ ఉంటాయి. ఆ ట్యూమర్స్ కి మనకి ఏంటంటే ప్రెసిషన్ గా ఎంతవరకు వెళ్ళింది అని చెప్పి చెక్ చేయడం కోసం ఒక పేషెంట్ ని గిటార్ వాయించమనో, వాళ్ళకి ఏదైనా మ్యూజిక్ కళ ఉందనుకోండి, అదేదో చేయమనో మాట్లాడమనో చూస్తారు. అంటే ఆ లోపు బ్రెయిన్ లోపు సరిగ్గా ఫంక్షన్ చేస్తుందా లేదా అని చెప్పి ఆ ట్యూమర్ అంతవరకు వెళ్ళింది, దాన్ని బట్టి మేము ప్రెసిషన్ గా కట్ చేస్తారు. అప్పుడు పూర్తి మత్తు ఇచ్చేసాం అనుకోండి, పేషెంట్ ఏం చేయలేరు కదా. సో అతను ఎవేక్ గా ఉండి నొప్పి తెలియకుండా సర్జరీ చేయించుకోవడం. డాక్టర్ గారు చిన్న పిల్లల్లో కూడా అనెస్థీషియా ఇస్తారా అండి? ఎలాంటి కండిషన్ లో? చిన్నపిల్లల్లో అడల్ట్స్ లాగే చిన్నపిల్లల్లో కూడా రకరకాల డిసీజెస్ ఉంటాయి. అంటే చిన్నపిల్లలకి అదే దాన్ని తట్టుకునే విధంగానే మేము మత్తిస్తాం. అంటే ఫర్ స్మాల్ డోసెస్ లాగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పుట్టిన పిల్లలకి కొంతమందికి అబ్డామిన్ పైన లేయర్ ఫామ్ అవ్వకుండా పేగులని బయటకు వచ్చేసి ఆంఫులోసిల్ అని, గ్యాస్ట్రోక్రైసిస్ అని చెప్పి రకరకాల ఈ డిసీజెస్ ఉంటాయి. కొంతమంది పిల్లలకి ఏంటంటే గ్రహణం మొర్ర అని చెప్పి, ఈ ప్యాలెట్ డిఫెక్ట్స్ కానీ రకరకాల డిఫెక్ట్స్ చిన్నపిల్లల్లో ఉంటాయండి. గుండెకి సంబంధించి హోల్ ఉందని చెప్పి వాళ్ళందరికీ సర్జరీస్ చేయాలి. సో సర్జరీస్ చేయాలంటే వాళ్ళందరికీ మత్తు ఇవ్వాలి. మోస్ట్లీ మీకు సర్జరీస్ చేసే పిల్లలందరూ కూడా బిలో 1 year లోపు ఉండే పిల్లలే. సో వాళ్ళకి మత్తు ఇచ్చి పెయిన్ లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్జరీ చేసి మనం బయటకు తీసుకొస్తాం. ఇప్పుడు వరకు ఏంటంటే సర్జన్నే మీరు అందరూ గమనిస్తారు తప్ప బిహైండ్ ద సీన్ ఉన్న వాళ్ళని కూడా గమనించాలి. ఎందుకంటే బిహైండ్ ద సీన్ లేకపోతే ఏది జరగదు. ఇంటర్వ్యూ చేయాలంటే మీరు ముఖం మీ యాంకర్ కనిపిస్తారు కానీ కెమెరామెన్స్, స్క్రిప్ట్ రైటర్స్ వీళ్ళందరూ లేకపోతే ఏ ప్రోగ్రామ్ హిట్ అవ్వదు. జస్ట్ లైక్ అనెస్థీషియాలజిస్ట్. సో ఎన్ని ఇయర్స్ సార్ ఎక్స్పీరియన్స్? నేను 2011లో నాది MBBS అయిపోయిందండి. తర్వాత MD చేసాం. ఈ హాస్పిటల్లో ఇది 8th year నాది. 8th year సాయి సుధాలో. ప్రత్యేకించి ఇక్కడ చాలా కేసెస్ చూసుంటారు మీరు. చాలా కేసెస్. సో ఎలాంటిది మీకు బాగా ఇది చాలా క్రిటికల్ కండిషన్ అనిపించి, లేకపోతే మీరు చాలా హార్ట్ మెల్టింగ్ అలాంటి పరిస్థితులు ఏమైనా ఫేస్ చేశారా? చాలా ఫేస్ చేసామండి. రీసెంట్ గా ఇది నేను ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు, ఇది 2016 ఆ టైంలో అనుకుంటా, ఒక అమ్మాయిని వాళ్ళ హస్బెండ్ గొడ్డలు పెట్టి బాగా పీక మీద నరికేసారు, ఉంచారు. సో దట్ కేసుని తీసుకొచ్చారు అనమాట మా దగ్గరికి. మొత్తం అంతా నేను తర్వాత మీకు ఫొటోస్ చూపిస్తాను. మొత్తం అంతా ఊడిపోయింది, అంతలో పడిపోయి ఉంది. సో ఆ కేసు ఆవిడ కొన ఊపిరితో ఉంది అప్పుడు. ఆ కేసు తీసుకొచ్చినప్పుడు వి డిడ్ అవర్ బెస్ట్. నైట్ 11 o'clock తీసుకొచ్చారు. మార్నింగ్ 6 o'clock వరకు సర్జరీ అయింది. 6 o'clock అంత బాగుంది అనిపోయేపాటికి షీ వెంట్ టు కార్డియాక్ అరెస్ట్, చనిపోయారు వెంటనే. చనిపోవడం అంటే గుండె ఆగిపోయింది. మేము దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేసాం, హార్ట్ రీస్టార్ట్ చేసి CPR అవి చేసి ఆవిడ ICUలో 1 month ఉన్నారు. తర్వాత వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చినాక పేషెంట్ సైకలాజికల్ కొంచెం ఇబ్బంది పడినప్పుడు మళ్ళీ సైకలాజికల్ కౌన్సిలింగ్ అవి ఇచ్చి ఆఫ్టర్ 2.5 months we were sent her home. How she now sir? చాలా బాగున్నారు. She's doing there. Miracles నిజంగా ఇలాంటివి ఎన్నో చూసుంటారు. సో హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. సో గ్రేట్ మీరు ఈ విషయంలో. అందుకే ఎందుకంటే అనెస్థిస్ట్లే ఈ CPR ని మనం కార్డియోపల్మనరీ రెసిస్టేషన్ కూడా అనెస్థిస్ట్లే చేస్తారు ఆపరేషన్. ఇప్పుడు కోడ్ బ్లూ అంటారు. సడన్ గా ఏదైనా జరిగిన ఏదైనా ఇబ్బంది అయినా సరే లీడింగ్ అనే వాళ్ళు అనెస్థిస్టే ఉంటారు. సో ఇట్స్ ఏ వెరీ గ్రేట్ అండ్ హానర్. థ్యాంక్ యూ. చాలా సంతోషం అనిపించింది సార్. అంటే మేబీ ఇలాంటివి తెలుసుకోవాలి చాలా మంది. ఇవి ఇంత క్రిటికల్ గా ఉన్నవి కూడా
నార్మల్ లైఫ్ లీడ్ చేసేలా చేస్తారు అలాంటి స్టేజ్. ఎందుకంటే ఏ కేసు అయినా సరే ఇప్పుడు మనం బ్రతికించగలిగే అవకాశం అయితే ఉంది. మనం దాన్ని ఇంకా అయిపోయింది, ఇంకా చేతులు ఎత్తేసామని చెప్పేసి వదిలేయడం కన్నా కొన ఊపిరితో ఉన్న వాళ్ళని కూడా ఇవాళ నార్మల్ లైఫ్ లీడ్ చేసుకునే అవకాశం అయితే మనకు టెక్నాలజీ ఇప్పుడు ఉంది. దాన్ని మనం అవగాహన లేకపోతే మనం ప్రాణం కోల్పోతారు అంతే. సో వీటికి సంబంధించి ఇక్కడ సాయి సుధాలో బెస్ట్ ట్రీట్మెంట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఓకే.